Let us start with the advanced ruling chapter. In this chapter, we have sections for starting from section 245N to section 245W. In this chapter, these names will be coming into picture. What are those? Bar, Board for Advanced Ruling, Central Government, Non-Resident and Resident and Public Sector Undertakings. Any person on whom గార్ ప్రొవిజన్స్ ఆర్ అప్లికబుల్ ఆర్ నాట్. సో ఇక్కడ ఏంటంటే ఇంకెవరైనా అప్లై చేసుకోవచ్చు. వాళ్ళు దేని గురించి అప్లై చేసుకుంటారంటే వాళ్ళ మీద గార్ ప్రొవిజన్స్ అప్లై అవుతున్నాయా లేదా అని. సో ఈ చాప్టర్ని మనం ఎలా ది స్ట్రక్చర్ ఎలా ఉందంటే అసలు బోర్డ్ ఆఫ్ ఆడిట్ అడ్వాన్స్ రూలింగ్స్ అనేది ఎలా కాన్స్టిట్యూట్ అయ్యింది, వాళ్ళకి అప్లికేషన్ పెట్టాలంటే ఎవరెవరు పెట్టుకోగలరు, ఒకవేళ విత్డ్రా చేసే ఆప్షన్ ఉందా, వాళ్ళు ఫీ ఎంత పే చేయాలి, ఒకవేళ ఏ ఏ వ్యక్తులు which people are not allowed to make application to the bar, and in case ఏంటి మనకి అడ్వాన్స్ రూలింగ్ బోర్డ్ అనేది మనకి జడ్జిమెంట్ ఇస్తే ఏ సందర్భాల్లో ఆ జడ్జిమెంట్ వాయిడ్ అవుతుంది, ఒకవేళ బోర్డ్ అనేది ఫైనల్ జడ్జిమెంట్ ఇవ్వాలంటే వాళ్ళకి ఎంత టైం లిమిట్ ఉంది. సో ఈ అడ్వాన్స్ రూలింగ్ బోర్డుకి ఉండే పవర్స్ ఏంటి, ఒకవేళ ఎవరైనా సరే ఈ అడ్వాన్స్ రూలింగ్స్లో ఒక నెగిటివ్ అగ్రీవ్డ్ పార్టీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్పీల్ చేయాలనుకుంటే ఎవరికి అప్పీల్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ చెప్పేదే అడ్వాన్స్ రూలింగ్ చాప్టర్ అనమాట. ఫస్ట్ లెట్ us స్టార్ట్ వెయిట్. ఇంగ్లీష్లో చెప్పాలని చాలా ట్రై చేస్తాను, బట్ ఎక్కడో దగ్గర ఫిల్లర్స్ వచ్చేస్తున్నాయి, గ్యాప్ వచ్చేస్తుంది. బట్ ఐ నీడ్ టు ఇంప్రూవ్. లెట్స్ గో. ఇంకొక వీడియో చేయాలని ఉంది ఇంగ్లీష్లో, ట్రై చేద్దాం. ఓకే, లెట్ us స్టార్ట్. ఫస్ట్ ఏం చేద్దామంటే మనం మన ఇన్డెప్త్ కాకుండా పై నుంచి ఒక స్టోరీలో చెప్పుకుంటూ వెళ్ళిపోదాం. స్టోరీలో చెప్పుకుంటూ వెళ్ళిపోయి ప్రొవిజన్స్ ఏ వస్తున్నాయి ఒక ఓవర్వ్యూ వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే మళ్ళీ వెనక్కి వచ్చి ఒక ప్రొవిజను క్వశ్చన్ అప్పుడు ఇన్డెప్త్ వెళ్దాం. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ వైజ్ నేను ఫాస్ట్గా వెళ్ళిపోతా, ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అడ్వాన్స్ రూలింగ్ అంటే ఏమిటి? అడ్వాన్స్ రూలింగ్ అనేది ఏంటంటే ఒక జడ్జిమెంటు టేకెన్ ఇన్ అడ్వాన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏమైనా ట్రాన్సాక్షన్లోకి ఎంటర్ అయితే మనం ఎప్పుడు మనం ఐటీ రిటర్న్స్ కానీ ట్యాక్స్ రిటర్న్స్ కానీ ఫైల్ చేసిన తర్వాత మళ్ళీ మనకి ఏమంటాడు, డిపార్ట్మెంట్ నుంచి మనకి నోటీసెస్ కానీ లేదంటే సమన్స్ కానీ ఏమైనా వస్తే మళ్ళీ మనకు వాళ్ళకి రిప్లైస్ ఇవ్వాలి, మనం ఇలా చేసాం ఇది. సో అంతకు ముందే మనకు ఫ్యూచర్లో ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఈ ట్రాన్సాక్షన్కి ముందుగానే మనం వెళ్ళిపోయి డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గరికి, సో ఈ సిచ్యువేషన్లో ఏం చేయమంటారు అని ముందుగానే కనుక్కునేది అడ్వాన్స్ రూలింగ్స్ అనమాట. సో వీఆర్ టేకింగ్ జడ్జ్మెంట్. ఈ పర్టికులర్ సినారియోలో మీ జడ్జ్మెంట్ ఏమిస్తారని ముందుగానే మనం తీసుకొని వాళ్ళ అప్రోచ్ని బట్టి మనం ముందుగానే ప్లాన్ చేసుకుంటాం అనమాట. సో అందుకని అడ్వాన్స్ రూలింగ్లోకి ఎంటర్ అవుతారు. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, అడ్వాన్స్ రూలింగ్లో బార్ అంటే బోర్డు ఫర్ అడ్వాన్స్ రూలింగ్ వాళ్ళకి మనం అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళు మన ట్రాన్సాక్షన్ ఎయిదర్ ద ట్రాన్సాక్షన్ అండర్టేకింగ్ ఆల్రెడీ జరిగిపోయిన ట్రాన్సాక్షన్ కానీ లేదంటే ప్రపోజ్ టు బి అండర్టేకింగ్ ఫ్యూచర్లో జరిగే ట్రాన్సాక్షన్ కానీ వాళ్ళు జడ్జిమెంట్ ఏంటో చెప్తారన్నమాట. సో ఆ జడ్జిమెంట్ అనేది దేని మీద రిలేటెడ్ ఉంటుంది, ఎయిదర్ ఇట్ కెన్ బి ఏ క్వశ్చన్ ఆఫ్ ఫ్యాక్ట్ ఆర్ క్వశ్చన్ ఆఫ్ లా, బోత్. సో బోర్డ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ కాన్స్టిట్యూట్ చేస్తుంది. ఇందులో 2 మెంబర్స్ ఉంటారు, నాట్ బిలో ద ర్యాంక్ ఆఫ్ చీఫ్ కమిషనర్. ఒకవేళ ఈ బోర్డు కనుక సరిగ్గా ఫామ్ అవ్వకపోతే వాళ్ళు ఇచ్చిన జడ్జిమెంట్ అనేది ఇన్వాలిడేట్ అవ్వదు. సో స్టిల్ ఇట్ ఈస్ వ్యాలిడేట్, అది చెల్లుతుంది. ద వేకెన్సీ ఆర్ డిఫెక్ట్స్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ద బోర్డ్ షాల్ నాట్ ఇన్వాలిడేట్ ద ప్రొసీడింగ్స్ ఆఫ్ ద బార్. ఓకే, అది అయిపోయింది. నెక్స్ట్ ఎవరెవరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు, ఇక్కడ జాగ్రత్తగా చూడు. ఇక్కడ 4 మెంబర్స్, ఈ 4 ఎవరెవరు, నాన్ రెసిడెంట్, పిఎస్యు, వీళ్ళు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. దేని మీద పెట్టుకోవచ్చు, ఎయిదర్ దే కెన్ అప్లై ఫర్ ద పాస్ట్ ఆర్ ఫ్యూచర్ ట్రాన్సాక్షన్స్. ఇక్కడ ఎవడైతే ఎనీ పర్సన్ అన్నామో వీడు మాత్రం ఫ్యూచర్ ట్రాన్సాక్షన్స్కి మాత్రమే అప్లై చేసుకోవాలి. ఓకే, ఈ నాన్ రెసిడెంట్ ఎప్పుడు అప్లై చేసుకుంటాడు మనకి, దిస్ నాన్ రెసిడెంట్ ఫర్ డిటర్మినేషన్ ఆఫ్ ట్యాక్స్ లైబిలిటీ ఆఫ్ ట్రాన్సాక్షన్ అండర్టేకెన్ ఆర్ ప్రపోజ్డ్ టు బి అండర్టేకెన్ బై హిమ్. ఆల్రెడీ జరిగిపోయిన దానికి కానీ ఫ్యూచర్లో వీడు ఎంటర్ అవ్వాల్సిన దానికి ట్యాక్స్ లైబిలిటీ ఏమవుతుంది, ఈ ట్రాన్సాక్షన్లో ఆల్రెడీ నేను ఒక ట్రాన్సాక్షన్లో ఎంటర్ అయిపోయాను, దాని మీద ట్యాక్స్ లైబిలిటీ ఎలా వస్తుంది, లేదంటే ఫ్యూచర్లో ఒక ట్రాన్సాక్షన్ ఎంటర్ అవుదాం అనుకుంటున్నా, దాని మీద ఎలా అవుతుంది అంటే సింపుల్గా మనం ఒక ఎగ్జాంపుల్ ఎలాన్ మస్క్ని తీసుకుందాం. ఎలాన్ మస్క్ వాంట్స్ టు ఎంటర్ ఇన్ టు ఎ ట్రాన్సాక్షన్ ఆర్ ఆల్రెడీ హీ ఎంటర్ ఇన్ టు ట్రాన్సాక్షన్, హీ వాంట్స్ సమ్ గైడెన్స్ ఫ్రమ్ అస్. ఓకే, లైక్ సిమిలర్లీ వీ హ్యావ్ ద రెసిడెంట్. ఇప్పుడు ఏంటంటే రెసిడెంట్ ఇక్కడ చాలా జాగ్రత్త చూడు. ఆల్రెడీ ఒక ఎలాన్ మస్క్ ఉన్నాడు రా, ఆ ఎలాన్ మస్క్ నాన్ రెసిడెంట్, వీడు తరపున ఇంకొక నాన్ రెసిడెంట్, సారీ వీడు రెసిడెంట్, నేను ఉత్తేజనే.
మా ఎలాన్ మస్క్ తరపున నేను ఒక అడ్వాన్స్ రూలింగ్స్ బోర్డుకి నేను అప్లై చేసుకుంటున్నాను అనమాట. అది అంటే ఒక నాన్ రెసిడెంట్ తరపున ఒక రెసిడెంట్ కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అది ఇక్కడ చెప్పేది. ఆన్ బిహాఫ్ ఆఫ్ నాన్ రెసిడెంట్ ఫర్ డిటర్మైన్ ద ట్యాక్స్ లయబిలిటీ ఆఫ్ సచ్ నాన్ రెసిడెంట్. అంటే నాన్ రెసిడెంట్ తరపున వాడు ట్యాక్స్ లయబిలిటీ ఎంతో డిటర్మైన్ చేయడానికి నేను ఎంటర్ అవుతున్నా. ఇంకోటి ఏంటి, రెసిడెంట్ అంటే ఇప్పుడు నేను ఇండివిజువల్గా ఇక్కడ ఉత్తేజు ఇండివిజువల్గా వాడు ఒక పర్టికులర్ సినారియోలో ట్యాక్స్ లయబిలిటీని డిటర్మైన్ చేయడానికి ఎంటర్ అవుతున్నాడు. బట్ ఎవడ పడతాడు ఎంటర్ అవ్వచ్చా రెసిడెన్సీ అంటే వాళ్ళకి లిమిట్ ఉంది. ట్రాన్సాక్షన్ వాల్యూ మోర్ దాన్ 100 crores ఉంటేనే మాత్రమే వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవాలి. నెక్స్ట్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ వీళ్ళు పెట్టుకోవచ్చా? వీళ్ళు దేని మీద పెడుతున్నారో చూడు. కంప్యూటేషన్ ఆఫ్ టోటల్ ఇన్కమ్, దే ఆర్ ఎంటరింగ్ ఫర్ కంప్యూటేషన్ ఆఫ్ టోటల్ ఇన్కమ్ విచ్ ఈజ్ ఆల్రెడీ పెండింగ్ బిఫోర్ ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీ ఆర్ ఐటీఏటీ. ఇది ఆల్రెడీ కోర్టులో ఉన్న మ్యాటర్. ఇది నా కంప్యూటేషన్ ఆఫ్ టోటల్ ఇన్కమ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలని ఇదే టాపిక్ మీద నీకు ఆల్రెడీ ఎక్కడుంది, ఐటీఏటీ ఆర్ ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీ వాళ్ళ దగ్గర ఈ కేసు పెండింగ్ ఉంది. అప్పుడు కూడా నువ్వు అడ్వాన్స్ రూలింగ్లో నువ్వు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటి, ఎనీ పర్సన్ ఇంకెవడైనా సరే ఫర్ డిటర్మైనింగ్ వెదర్ అన్ అరేంజ్మెంట్ విచ్ కెన్ ఈజ్ ప్రపోజ్డ్ టు బి అండర్టేకెన్ ఈజ్ ఇంపర్మిసిబుల్ అవాయిడెన్స్ అరేంజ్మెంట్ ఆర్ నాట్. ఇక్కడ ఏంటంటే ఫ్యూచర్లో ఒక ట్రాన్సాక్షన్లోకి ఎంటర్ అవుదాం అనుకుంటున్నాను. ఆ ట్రాన్సాక్షను గార్ ప్రొవిజన్స్ అప్లై అవుతాయా, అప్లై అవ్వా, ఇంపర్మిసిబుల్ అవాయిడెన్స్ అరేంజ్మెంట్ అంటే మనకు గార్లో వస్తుంది అనమాట అని చెప్పి వీడు ముందుగానే మన దగ్గరికి వచ్చి అడ్వాన్స్ రూలింగ్ బోర్డుకి కనుక్కుంటున్నాడు. ఓకే, నెక్స్ట్ ఏం చూసుకున్నాం, ఎవడెవడ అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు వీళ్ళందరూ పెట్టుకోవచ్చు. అప్లికేషన్ విత్డ్రా చేసుకోనుకుంటే మనకున్న టైం ఎంత అంటే 30 days. అప్లికేషన్ ఫీజు ఎంత, ఒకవేళ పిఎస్సి వాళ్ళకైతే 10,000. ఇంకొకటి ఏంటంటే ఇంకెవరికైనా సరే ఇన్ ఎనీ అదర్ కేస్ 100 crores వరకు 2 lakhs, 100 to 300 అయితే 5 lakhs. ఇది బై హెడ్ చేయడం ఇందులో ఉంది. 300 lakhs అబోవ్ 300 సారీ 100 crores వరకు అయితే 2 lakhs, 100 crores to 300 crores అయితే 5 lakhs, అబోవ్ 300 crores అయితే 10 lakhs. అంటే 2, 5, 10 మనం ఎలా గుర్తుంచుకోవాలి, 2, 5, 10 అప్లికేషన్ ఫీజు. సో నెక్స్ట్ ఏంటి, ఏ కేసులో అప్లికేషన్ అలౌ చేయరు. నువ్వు అప్లికేషన్ పెట్టుకుంటావు అన్నా, సో వీళ్ళే ఎవరో రెసిడెంట్ కానీ నాన్ రెసిడెంట్ వీళ్ళు అప్లై చేసుకుందాం అనుకున్న కొన్ని కేసెస్లో అలౌ చేయరు. అవి ఏంటంటే కేసులు, సార్ నా ప్రాపర్టీ ఫేర్ మార్కెట్ వాల్యూ ఎంత ఉందో చెప్పండి సార్ అంటే ఆడంత ఖాళీగా ఉన్నాడు నీకు ఫేర్ మార్కెట్ వాల్యూ చెప్పడానికి. సో దిస్ ఈజ్ నాట్ అలౌడ్. ఒకవేళ ఏదైనా కేసు ఆల్రెడీ ఐటీఏటీ కానీ ఎనీ కోర్ట్ ఆర్ ఎనీ ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీ దగ్గర అది ఆల్రెడీ పెండింగ్ ఉంటే నువ్వు మళ్ళీ దాని మీద అడ్వాన్స్ రూలింగ్ బోర్డుకి అప్లికేషన్ పెట్టుకోకూడదు. బట్ ఎవరు పెట్టుకోవచ్చు, పిఎస్యూస్ పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఆ కేసులో ఉన్న వాళ్ళే కదా వీళ్ళు వస్తున్నారు. సో వీళ్ళు అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నాడు. ఎక్సెప్ట్ రెసిడెంట్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఇన్ కేస్ పెండింగ్ బిఫోర్ ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీ ఆర్ ఐటీఏటీ. నెక్స్ట్ ఏంటంటే ఇందులో ట్రాన్సాక్షన్ డిజైన్డ్ ఫర్ అవాయిడెన్స్ ఆఫ్ ట్యాక్స్. ఎవడన్నా సరే కొంచెం చాలా తెలివిగా దే ఆర్ డిజైనింగ్ దేర్ ట్రాన్సాక్షన్ సో దట్ దే కెన్ అవాయిడ్ ద ట్యాక్సెస్. ఇటువంటి వాళ్ళు కూడా అప్లికేషన్ పెట్టుకోకూడదు. బట్ ఎవరు పెట్టుకోవచ్చు ఇందులో, ఎవడైతే గార్ ప్రొవిజన్స్ కోసం ఎనీ పర్సన్ హూ ఈజ్ వాంటెడ్ టు నో వెదర్ గార్ ప్రొవిజన్స్ ఆర్ అప్లికబుల్ టు దెమ్ ఆర్ నాట్. సో ఎక్సెప్ట్ ప్రపోజ్డ్ ఇంపర్మిసిబుల్ అవాయిడెన్స్ అరేంజ్మెంట్. సో ఇక్కడ ఒక పాయింట్ ఉందని నేను చెప్తున్నాను. సో మనం ఇందాక ఏం చెప్పామంటే పిఎస్యూస్ వీళ్ళ మీద ఆల్రెడీ ఐటీ కానీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కానీ ఐటీఏటీ కానీ ఆల్రెడీ అందులో వాళ్ళ మీద కేసెస్ పెండింగ్ ఉంటే వాళ్ళు అగైన్ దే కెన్ అప్లై ఫర్ అడ్వాన్స్ రూలింగ్స్ అన్నావు కదా. సో ఈ 2 కేసెస్లో అప్లై చేయొచ్చు. మరి హైకోర్టులోని సుప్రీంకోర్టులోని కూడా పెండింగ్ ఉంటే వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు అంటే కుదరదు. ఓన్లీ వీళ్ళిద్దరి చేతుల్లోనే అది పెండింగ్ ఉంటే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎప్పుడు ఒక అడ్వాన్స్ రూలింగ్ అనేది వాయిడ్, నువ్వు ఏదైతే అడ్వాన్స్ రూలింగ్ వాళ్ళకి నీ కేసు డేటా ఇచ్చావో నువ్వు ఫ్రాడ్గా మిస్రిప్రజెంటేషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ చేస్తే అప్పుడు ఏదైతే ఆల్రెడీ డిక్లేర్ చేసిన జడ్జ్మెంట్ ఉందో అది వాయిడ్ అబినిషియో స్టార్టింగ్ నుంచి వాయిడ్ అయిపోతుంది. ప్రొవిజన్స్ ఆఫ్ యాక్ట్ షాల్ అప్లై యాజ్ ఇఫ్ సచ్ రూలింగ్ హ్యాడ్ నెవర్ బీన్ మేడ్. ఈ ప్రొవిజన్స్ అన్ని నీకు ఎలా అప్లై అవుతాయి అంటే ఒకవేళ నీకు కోర్టు ఏ జడ్జ్మెంట్ ఇవ్వకపోతే ప్రొవిజన్స్ ఎలా అప్లై అవుతాయో అలాగే అప్లై అవుతాయి అని చెప్తుంది. ప్రొనౌన్స్మెంట్ ఆఫ్ అడ్వాన్స్ రూలింగ్ అంటే ఏంటి, మనోడు ఏం చేయాలి, జడ్జ్మెంట్ పాస్ చేయాలి. జడ్జ్మెంట్ అంటే బోర్డు వాళ్ళు జడ్జ్మెంట్ పాస్ చేయాలి కదా, వాళ్ళకి ఎంత టైం లిమిట్ ఉందంటే 6 months లోపల వాళ్ళు డిస్క్లోజ్ చేసేయాలి కేసుని. ఆ కేసు డిస్క్లోజ్ చేసిన తర్వాత ఆ కాపీ ఆఫ్ అడ్వాన్స్ రూలింగ్ అనేది ఎవరికి ఇవ్వాలంటే ఒక కాపీ ఏమో అప్లికెంట్కి, ఇంకో కాపీ ఏమో సిఐటి వాళ్ళకి ఇవ్వాలి. నెక్స్ట్ పవర్ ఆఫ్ బార్.
అసలు ఈ బోర్డుకి ఉన్న పవర్స్ ఏంటి, వీళ్ళకి షాల్ హ్యావ్ ద పవర్స్ ఆఫ్ ద సివిల్ కోడ్, సివిల్ కోడ్కి ఉన్న పవర్స్ వీళ్ళకి ఉంటాయంట. ఏంటంటే అవి డిస్కవరీ అండ్ ఇన్స్పెక్షన్, బుక్స్ ఎక్కడ ఉన్నాయో కనిపెట్టి వాటిని ఇన్స్పెక్ట్ చేయడానికి రైట్ ఉంది. ఎన్ఫోర్సింగ్ అటెండెన్స్ అండ్ ఎగ్జామినింగ్ ఆన్ ఓత్, బాబు నువ్వు కోర్టులోకి రా, నువ్వు ఇది భగవద్గీత మీద ప్రమాణం చేసి చెప్పు అని చెప్పి అడిగే రైట్ ఉంది. కంపెల్లింగ్ ప్రొడక్షన్ ఆఫ్ బుక్స్ అండ్ డాక్యుమెంట్స్, బలవంతం చేయొచ్చు ఏమని, నీ బుక్స్ డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేయమని. ఇష్యూయింగ్ కమిషన్స్ ఆర్ సమన్స్, కమిషన్స్ కూడా ఇష్యూ చేయొచ్చు. ఓకే, ఒకవేళ నువ్వు మన అడ్వాన్స్ రూలింగ్ వాళ్ళు ఇచ్చిన జడ్జిమెంట్ నీకు నచ్చలేదు, నువ్వు బాధపడిపోతుంటే నువ్వేం చేయొచ్చు, యూ కెన్ అపీల్ టు హైకోర్ట్ విత్ ఇన్ 60 days ఆఫ్ కమ్యూనికేషన్ ఆఫ్ ఆర్డర్ ఆర్ రూలింగ్ ఇఫ్ సఫిషియంట్ కాజ్ అడిషనల్ 30 days. నార్మల్గా నీకు ఏమైనా బాధ కలిగింది అనుకో మనోడు ఇచ్చిన జడ్జ్మెంట్, నువ్వు 60 daysలో హైకోర్టుకి వెళ్ళి కంప్లైంట్ చేసుకోవచ్చు. విత్ ఇన్ 60 days తర్వాత నీకు ఇంకా డేట్స్ ఎక్స్టెండ్ చేస్తారంటే నీకు దగ్గర సఫిషియంట్ కాజ్ ఉంటే ఇంకో 30 days అనేది ఎక్స్టెండ్ చేస్తారు. సో నువ్వు ఆల్రెడీ అప్లికేషన్ పెట్టుకున్నావురా అడ్వాన్స్ రూలింగ్కి, నువ్వు దాన్ని విత్డ్రా చేసుకునే రైట్ ఉందంటే విత్డ్రా చేసుకోవచ్చు. విత్ ఇన్ 30 daysలో నువ్వు విత్డ్రా చేసుకోవచ్చు. ఈ విత్డ్రా చేసుకునే దాన్ని ఇంకా పెంచడానికి టైం ఉందా అంటే, ఇప్పుడు 30 days అయిపోయింది, ల్యాబ్స్ అయిపోయింది, ఇప్పుడు నువ్వు 30 days అయిపోయిన తర్వాత నువ్వు విత్డ్రా చేసుకునే రైట్ లేదు. బట్ అదేదో కేసు ఉంటుంది, ఎంకే జైన్ కేసు అని ఏదో కేసు. ఈ కేసులో ఏం చేస్తారంటే వాడికి సఫిషియంట్ కాజ్ ఉంటే అది కోర్టు అదే ఫీల్ అయితే సఫిషియంట్ కాజ్ అని చెప్పి అప్పుడు కూడా కోర్ట్ హ్యాస్ ద రైట్ టు ఎక్స్టెండ్ ద టైమ్ లిమిట్ టు విత్డ్రా యువర్ అప్లికేషన్. ఓకే, ఇది మొత్తం కాన్సెప్ట్ రా. టైం ఎంత అయింది, 11 minutes. స్టోరీ ఇంతే. ఇప్పుడు ఏం చేద్దాం అంటే క్వశ్చన్ చేసుకుంటూ మళ్ళీ ఈ కాన్సెప్ట్ నుంచి రివైజ్ చేసుకుంటూ వెళ్దాం. ఓకే ఓకే లెట్ us go with question number 1 సెకండ్ చెప్తాను. లెట్ us సాల్వ్ ఫస్ట్ క్వశ్చన్. ఇది యాక్చువల్లీ స్టడీ మెటీరియల్ క్వశ్చన్ అనమాట. ఇది అతుల్ సార్ మెటీరియల్ నుంచి అయితే క్వశ్చన్ నెంబర్ 1 ఏం చెప్తుంది, ద టర్మ్ అడ్వాన్స్ రూలింగ్ ఇంక్లూడ్స్ విత్ ఇన్ ఇట్ స్కోప్ ఏ డిటర్మినేషన్ యాజ్ సింపుల్ రా. ఏంటంటే ఇక్కడ అడిగేదాడు అడ్వాన్స్ రూలింగ్కి అప్లికేషను ఓన్లీ ఇన్ రిలేషన్ టు ఏ ట్రాన్సాక్షన్ అండర్టేకెన్ బై ఎ నాన్ రెసిడెంట్ అప్లికెంట్, ఒక నాన్ రెసిడెంట్ మాత్రమే అప్లై చేసుకోవచ్చా. ఎగ్జామిన్ ద కరెక్ట్నెస్ ఆఫ్ ది స్టేట్మెంట్ విత్ రెఫరెన్స్ టు ద ప్రొవిజన్స్ ఆఫ్ ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961. ఓకే, మళ్ళీ ఒకసారి మనకి క్లియర్గా చదువుతాను చూడు. ద టర్మ్ అడ్వాన్స్ రూలింగ్ ఇంక్లూడ్స్ విత్ ఇన్ ఇట్ స్కోప్ ఏ డిటర్మినేషన్ బై ద బోర్డ్ ఫర్ అడ్వాన్స్ రూలింగ్స్ ఓన్లీ ఇన్ రిలేషన్ టు ఏ ట్రాన్సాక్షన్ అండర్టేకెన్ బై ఎ నాన్ రెసిడెంట్ అప్లికెంట్. నాన్ రెసిడెంట్ ఒక్కడ అప్లై చేసుకోవాలా, ఇంకెవడ అప్లై చేసుకోలేడా, చేసుకోవచ్చు. ఈవెన్ ద రెసిడెంట్ కెన్ ఆల్సో అప్లై. సో మన నాన్ రెసిడెంట్ ఏం చేసి వీడియో ఎంటర్ అవుతున్న ట్రాన్సాక్షన్కి ఎవరితో రెసిడెంట్కి మనోడు ఏం చేసుకోవచ్చు, అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఈ ట్రాన్సాక్షన్ వల్ల ట్యాక్స్ లయబిలిటీ ఎంత డిటర్మైన్ చేయండి అని అట్టుకోవచ్చు. అలాగే ఒక రెసిడెంట్ కూడా నాన్ రెసిడెంట్తో ఎంటర్ అవుతున్న ట్రాన్సాక్షన్ కూడా నాన్ రెసిడెంట్తో ఎంటర్ అవుతున్న ట్రాన్సాక్షన్లో ఎంత ట్యాక్స్ లయబిలిటీ ఉన్నది అని చెప్పి వీడు రెసిడెంట్ కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు కదా. అండ్ ఇంకో కేసు ఏంటి, నాన్ రెసిడెంట్ తరపున ఒక రెసిడెంట్ కూడా అప్లై చేసుకోవచ్చు. అది ద స్టేట్మెంట్ ఈజ్ నాట్ కరెక్ట్, ఎందుకంటే ఇన్ రిలేషన్ టు ద ట్యాక్స్ లయబిలిటీ ఆఫ్ ఎ నాన్ రెసిడెంట్ అరైజింగ్ అవుట్ ఆఫ్ ఎ ట్రాన్సాక్షన్ విచ్ హ్యాస్ బీన్ undertaken or is proposed to be undertaken by a resident applicant with such a non-resident. అంటే ఏం చెప్తున్నాను, ఇప్పుడు నాన్ రెసిడెంట్తో అవుతున్న దాని మీద అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అలాగే సేమ్ వర్డింగ్స్ అంతా ఎగ్జాక్ట్గా అదే ఉంటుంది. మనకు మార్చేది ఏంటంటే చూడు, ఇక్కడ నాన్ రెసిడెంట్ ఉన్నాడా, ఇక్కడ రెసిడెంట్ మారుతాడు. ఇప్పుడు రెసిడెంట్ కూడా అప్లై చేసుకోవచ్చు. అరైజింగ్ అవుట్ ఆఫ్ సచ్ ఎ ట్రాన్సాక్షన్ విచ్ హ్యాస్ బీన్ అండర్టేకెన్ ఆర్ ఈజ్ ప్రపోజ్డ్ టు బి అండర్టేకెన్, సేమ్ అదే వర్డ్స్, బై సచ్ అప్లికెంట్. రెసిడెంట్ కూడా ఎగనెస్ట్గా పెట్టుకోవచ్చు. అండ్ సచ్ డిటర్మినేషన్ షాల్ ఇంక్లూడ్ ద డిటర్మినేషన్ ఆఫ్ ఎనీ క్వశ్చన్ ఆఫ్ లా ఆర్ ఫ్యాక్ట్ స్పెసిఫైడ్ ఇన్ ద అప్లికేషన్. సింపుల్ రా, నాన్ రెసిడెంట్ ఎంటర్ అవుతున్న ట్రాన్సాక్షన్ మీద నాన్ రెసిడెంట్ అప్లికేషన్ పెట్టుకోవచ్చు, అలాగే రెసిడెంట్ కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అంతే, అందులో ఇంకేం లేదు. ఓకే, మనం ఇప్పుడు నేర్చుకున్న క్వశ్చన్ ఎక్కడ మీద అంటే ఈ స్టార్టింగ్ ఈ పాయింట్స్ మీద నేర్చుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే అప్లికేషన్ని విత్డ్రా చేసుకోవచ్చని నేర్చుకున్నాం కదా. విత్ ఇన్ 30 daysలో అప్లికేషన్ విత్డ్రా చేసుకోవాలని నేర్చుకున్నాం కదా. దాని మీద క్వశ్చన్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 6, ఇది కూడా స్టడీ మెటీరియల్ క్వశ్చన్. ఏం చెప్తున్నాడు, ఒక నాన్ రెసిడెంట్ క్యూ అనేవాడు నాన్ రెసిడెంట్ అప్లికేషన్ పెట్టుకున్నాడట. ఎప్పుడు పెట్టుకున్నాడు, 3rd April 2024. అయితే 1st May 2024 వాడు ఏం చేద్దాం అనుకుంటున్నాడు, విత్డ్రా చేసుకుందాం అనుకుంటున్నాడు.
ఇప్పుడు వీడు విత్డ్రా చేసుకోవచ్చు అప్లికేషన్ని. మనం ఏం నేర్చుకున్నాం, అప్లికేషన్ అనేది విత్ ఇన్ 30 డేస్లో మనం విత్డ్రా చేసుకోవచ్చు, రైట్? విత్డ్రా చేసుకోవచ్చు. ఇందులో ఏముంది అంటే ఎస్ వీ కెన్ విత్డ్రా విత్ ఇన్ 30 డేస్. అదే ఆన్సర్. మే విత్డ్రా, ఎందుకంటే ఇక్కడ 3rd ఏప్రిల్ అంటే దానికి 1 మంత్ అవ్వాలంటే ఏం అవ్వాలి, 2nd మేకి 1 మంత్ అవుతుంది. బట్ అడు 1st మేలోనే అప్లై చేసుకుంటున్నాడు. సో దే కెన్ అప్లై. ఇందులో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఒకవేళ టైం లిమిట్ అయిపోతే వాళ్ళు విత్డ్రా చేసుకోవచ్చా అన్నది ఇంపార్టెంట్. సో ఎంకే జైన్ కేసులో ఏం జరిగిందంటే ఇటువంటి సందర్భంలోనే టైం అయిపోయినా సరే అక్కడ జడ్జ్ అనేవాడు ఏం చేశాడు, సఫిషియెంట్ కాజ్ బిలీవ్ చేసి ఆడికి అంటూ ఒక సఫిషియెంట్ కాజ్ ఉందని నమ్మాడు. కాబట్టి ఆ కేసులో ఏం చేశాడంటే ఈవెన్ టైం లిమిట్ అయినా సరే వాడు ఎక్స్టెండ్ చేశాడు విత్డ్రా చేసుకునే రైట్ని. అదొక క్వశ్చన్. నెక్స్ట్ మనం ఈ పాయింట్ మీద క్వశ్చన్ చేద్దాం. ఎపీల్ అగెనిస్ట్ బోర్డ్ ఆఫ్ అడ్వాన్స్ రూలింగ్స్, వీళ్ళ మీద ఎగ్నిస్ట్గా వాళ్ళు ఇచ్చిన డెసిషన్ మనకు నచ్చలేదు. మనం ఏం చేయొచ్చు, హైకోర్టుకి అప్పీల్ చేసుకోవచ్చు కదా విత్ ఇన్ 60 డేస్. నీ దగ్గర సఫిషియెంట్ కాజ్ ఉంటే ఇంకో అడిషనల్ 30 డేస్ అనేది ఎక్స్టెండ్ చేస్తారు కదా. దాని మీద ఒకసారి ఒకటి క్వశ్చన్ చూద్దాం. ఎగ్జామిన్ ద కరెక్ట్నెస్, క్వశ్చన్ నెంబర్ 5 ఫ్రమ్ అతుల్ సార్ మెటీరియల్. ఇది స్టడీ మెటీరియల్లో ఉన్న క్వశ్చన్ కూడా. ఎగ్జామిన్ ద కరెక్ట్నెస్ ఆర్ అదర్వైజ్ ఆఫ్ ద ఫాలోయింగ్. రికీ ఏ రెసిడెంట్ ఇండివిజువల్ ఎస్ అగ్రీడ్ బై ఆర్డర్. ఒక రెసిడెంట్ అనేవాడు బాధపడ్డాడట కోర్టు ఇచ్చిన కేసు వల్ల. Since the decision of the board is binding on the applicant, he has no other option but to accept the ruling of the board. బోర్డు ఇచ్చిందే ఫైనల్ అని చెప్తున్నాడు. అలానే ఎవడు చెప్పాడు, ఆడికి ఏమైనా ఆప్షన్ ఉందా అంటే రిక్కీ హ్యాస్ ద ఆప్షన్ టు అపీల్ టు హైకోర్ట్ విత్ ఇన్ 60 డేస్. అపీల్ టు హైకోర్ట్ విత్ ఇన్ 60 డేస్. ఒకవేళ సఫిషియెంట్ కాజ్ ఉంటే ఇంకొక 30 డేస్ అనేది అడిషనల్గా నీకు ఇస్తారు, టైం లిమిట్. ఓకే, అదొకటి. మనకి ఇంకోటి ఏంటంటే దీంతోపాటు మనం చూడాల్సింది, నీకేం చెప్పాను, ఒక పిఎస్యూస్ వల్ల అయితే చూడు ఇక్కడ ఈ కేసు ఇది ఉంది కదా, ఎవరెవరు నాట్ అలౌడ్ అంటే నార్మల్గా ఎవరైనా సరే ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఐటీఏటీ గారు ఎనీ కోర్టులో ఏదైనా కేసు పెండింగ్ ఉంటే వాళ్ళు అడ్వాన్స్ రూలింగ్స్లో అప్లికేషన్ పెట్టుకోలేరు. బట్ పిఎస్యూస్ మాత్రం పెట్టుకోగలరు. ఈవెన్ అది ఎక్కడ ఉన్నప్పుడు ఐటీ దగ్గర ఉన్నా ఐటీఏటీ దగ్గర ఉన్నా సరే వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవచ్చు కదా. అదనమాట పాయింట్. ఇక్కడ ఆర్తి అని ఒకరు ఉన్నారా, వాళ్ళు ఏంటంటే వీళ్ళు పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్. వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళ మీద ఆల్రెడీ వీళ్ళు కంప్యూటేషన్ ఆఫ్ టోటల్ ఇన్కమ్ మీద అప్లికేషన్ పెట్టుకుందామని చూస్తున్నారు. హవెవర్ ద మ్యాటర్, ఈ మ్యాటర్ ఆల్రెడీ ఎక్కడ పెండింగ్ ఉంది, ఐటీఏటీ దగ్గర ఆల్రెడీ కేసు పెండింగ్ ఉంది. సో ఇట్ కెనాట్ సీక్ బోర్డ్, అది బోర్డ్ ఆఫ్ అడ్వాన్స్ రూలింగ్ దగ్గర వీళ్ళు అప్లికేషన్ పెట్టుకోలేరు అని చెప్తున్నాడు. ఎవరు చెప్పాడు, వీళ్ళు కూడా పెట్టుకోవచ్చు. ఐటీ దగ్గర ఉన్న ఇన్కమ్ ట్యాక్స్ దగ్గర కానీ ఐటీఏటీ దగ్గర ఉన్నా సరే పెండింగ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎవరి దగ్గర అప్లై చేసుకోలేరు, హైకోర్టు సుప్రీంకోర్టు దగ్గర కేసు పెండింగ్ ఉంటే అప్లై చేయలేరు. సో దే హ్యాస్ ద రైట్ టు అప్లై, అదనమాట. కెన్ సీక్ అడ్వాన్స్ రూలింగ్ ఈవెన్ ఇఫ్ ద క్వశ్చన్ రైజ్డ్ ఈజ్ పెండింగ్ బిఫోర్ ద అప్లెట్ ట్రిబ్యునల్. ఓకే, అప్లెట్ ట్రిబ్యునల్ అన్న ఐటీఏటీ అన్న ఒకటే, రైట్. మనకి ఇదే కాన్సెప్ట్ మీద, ఇది ఏపీఎల్ కాన్సెప్ట్ మీద ఇంకో క్వశ్చన్ కూడా ఉంది. ఏపీఎల్ ఎవడు వెళ్ళొచ్చు అంటే మనం ఏం ఇచ్చుకున్నాం, హైకోర్టుకి వెళ్ళొచ్చు విత్ ఇన్ 30 డేస్లో, విత్ ఇన్ 60 డేస్లో ఎక్స్టెండ్ చేస్తే ఇంకో 30 డేస్. దీని మీద ఇంకో క్వశ్చన్ స్టడీ మెటీరియల్ క్వశ్చన్ ఉంది. క్వశ్చన్ నెంబర్ 4. వాట్ ఈస్ ద రెమెడీ అవైలబుల్ టు అన్ అప్లికెంట్ హూ ఈస్ అగ్రీడ్ బై ద రూలింగ్ ఆఫ్ బోర్డ్ ఫర్ అడ్వాన్స్ రూలింగ్, ఆల్సో స్టేట్ ద టైమ్ లిమిట్ విత్ ఇన్ విచ్ హీ షుడ్ ఎక్సర్సైజ్ హీజ్ రెమెడీ. ఎవరికి రైట్, హైకోర్టు దగ్గరికి అప్పీల్కి వెళ్ళే రైట్ ఉంది. అప్పీల్ హైకోర్టు విత్ ఇన్ 60 డేస్లో, ఒకవేళ ఎక్స్టెండ్ అయితే ప్రివెంట్ సఫిషియెంట్ కాజ్ ఉంటే ఇట్ మే గ్రాంట్ ఫర్దర్ 30 డేస్ ఆఫ్ ఫర్ ఫుల్ఫిల్లింగ్ సచ్ అప్పీల్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7 కూడా మనకి ఇదే టాపిక్ మీద ఉంటుంది. ఓకే, ఇది కొంచెం ఇది నెక్స్ట్ క్వశ్చన్ మనకి ఏంటంటే క్వశ్చన్ నెంబర్ 7, ఇది ఎంటీపీలో అడిగిన క్వశ్చన్. ఓకే, ఏం చెప్తుందంటే క్వశ్చన్ సారాంశం చెప్పేస్తాను, క్వశ్చన్ అంతా చదవడం ఎందుకు వేస్ట్. కానీ డీ లిమిటెడ్ అనే ఒక కంపెనీ ఉందిరా, అది ఎక్కడ ఉందంటే కంట్రీ కేలో ఉంది. వాళ్ళకి ఎల్టీ కంపెనీ ఎక్కడ ఉందంటే ఇండియాలో బెంగళూరులో ఉంది. వీళ్ళిద్దరికి ఒక ట్రాన్సాక్షన్ జరిగింది. ఇప్పుడు ఏమవుతుంది, ఎల్టీ కంపెనీ వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటున్నారంట. అంటే ఇక్కడ నాన్ రెసిడెంట్ ఎవరంటే డీ లిమిటెడ్ అన్న నాన్ రెసిడెంట్, రెసిడెంట్ ఏమో ఎల్టీ కంపెనీ. ఇది పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కాదు కాబట్టి రెసిడెంట్ నాన్ రెసిడెంట్ అష్టే. ఒక రెసిడెంట్ అనేవాడు నాన్ రెసిడెంట్కి
తో ఎంటర్ అవుతున్న ట్రాన్సాక్షన్కి అప్లికేషన్ పెట్టుకున్నాడు. సో వాళ్ళు ఏం చేశారు, ఈ రెసిడెంట్ ఇలా అప్లికేషన్ పెట్టుకోవాలంటే వాడు ఎంటర్ అవుతున్న ట్రాన్సాక్షన్ మోర్ దాన్ 100 క్రోర్స్ ఉండాలి. సో ఇక్కడ ఎంత ఉంది ట్రాన్సాక్షన్ 600 క్రోర్స్. సో ఇట్ ఈస్ ఎలిజిబుల్. అయితే బోర్డు వాళ్ళకి అప్లై చేసుకున్నారు. ఎప్పుడు అప్లై చేసుకున్నారు, జనవరి 25లో. సో బోర్డు అనేది ఇప్పుడు ఇచ్చిన జడ్జ్మెంట్ 30th ఏప్రిల్ 2025లో జడ్జ్మెంట్ ఇచ్చేసింది. జడ్జ్మెంట్ ఇచ్చిన తర్వాత కానీ మనం ఎల్టీ కంపెనీకి ఈ జడ్జ్మెంట్ నచ్చలేదు. సో వాళ్ళకి ఏమైనా రైట్ ఉందా, స్టేట్ వెదర్ ద అడ్వాన్స్ రూలింగ్ ప్రొనౌన్స్డ్ బై ద బార్ ఈజ్ బైండింగ్ ఎల్టీ కంపెనీ లిమిటెడ్, ఈజ్ దేర్ ఎనీ రెమెడీ అవైలబుల్ టు ఎల్టీ కంపెనీ లిమిటెడ్ ఇఫ్ ఇట్ ఈస్ అగ్రీవ్డ్ విత్ ఇన్ ద సెడ్ రూలింగ్ ఎగ్జామిన్. బాబు ఎల్టీ కంపెనీ ఏమైనా బాధపడితే వాడికి ఏమైనా రెమెడీ ఉందా లేదా చెప్పు. ఓకే, దీనికి ఏంటంటే నీకేమైనా బాధ కలిగితే హైకోర్టుకి ఎప్పీల్కి వెళ్ళే రైట్ ఉంది. ఎప్పుడు లోపల వెళ్ళాలి, విత్ ఇన్ 60 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఆర్డర్. నువ్వు అది చదవట్లేదు ఇందాక నుంచి, విత్ ఇన్ 60 days అంటున్నావు. ఎప్పటి నుంచి 60 days? మన కోర్టు దగ్గర నుంచి మనకు ఈ అడ్వాన్స్ రూలింగ్స్ దగ్గర నుంచి మనకు వచ్చిన జడ్జ్మెంట్ నుంచి 60 days టైం ఉంటుంది. సో జడ్జ్మెంట్ ఎప్పుడు వచ్చింది, 30th ఏప్రిల్ 2025. దాని నుంచి 60 days లెక్కెట్టుకుంటే కరెక్ట్గా 29 జూన్ 2025 వరకు యూ హ్యావ్ ద రైట్ టు అపీల్ టు ద హైకోర్ట్. ఒకవేళ నీ దగ్గర సఫిషియెంట్ కాజ్ ఉంటే నీకు ఇంకో 30 days అనేది ఎక్స్టెండ్ చేస్తారు. అదే ఆన్సరు. అయిపోయా, ఖతం. మనం ఇప్పుడు చేసే క్వశ్చన్ మే 24లో అడిగిన క్వశ్చన్ అన్నమాట. క్వశ్చన్ సారాంశం ఏంటో చెప్పేస్తా డైరెక్ట్గా. క్వశ్చన్ అంతా ఎందుకని వేస్ట్, ఏమీ లేదు క్వశ్చన్లో. ఒక నాన్ రెసిడెంట్ కంపెనీ ఇండియన్ కంపెనీస్తో సెవరల్ ట్రాన్సాక్షన్స్ ఎంటర్ అయ్యింది. అయితే నాన్ రెసిడెంట్ అప్లికేషన్ పెట్టుకున్నాడంట. ఓకే, అలాగే ఇప్పుడు రెసిడెంట్ కంపెనీస్ కూడా ఈ నాన్ రెసిడెంట్తో ఎంటర్ అవుతున్న ట్రాన్సాక్షన్ మీద అప్లికేషన్స్ పెట్టుకున్నాయి. దేని కింద పెట్టుకున్నాయంటే అడ్వాన్స్ రూలింగ్స్ కింద అప్లికేషన్ పెట్టుకున్నాయి. బట్ అడ్వాన్స్ రూలింగ్ బోర్డు ఏం చేసిందంటే రెసిడెంట్స్ ఏదైతే అప్లికేషన్ పెట్టుకున్నారో అవన్నీ రిజెక్ట్ చేసేసారట. దే ఆర్ నాట్ అలవింగ్ దోస్ అప్లికేషన్స్. వై? బికాస్ ఈ రెసిడెంట్ పెడుతున్న కేసు మీద ఆల్రెడీ ఐటీఏటీ ఈ రెసిడెంట్ పెడుతున్న కేసెస్ మీద ఆల్రెడీ పెండింగ్లో ఉన్నాయి కోర్టులో. ఎక్కడ కోర్టులో చూడు, వన్ ఆఫ్ ది అబౌవ్ ఇన్ కంపెనీస్ క్వశ్చన్ ఆఫ్ లా బోర్డ్ రూలింగ్ రిజెక్ట్ చేసింది ఆన్ ద గ్రౌండ్ దట్ క్వశ్చన్ రైజర్ ఈజ్ పెండింగ్ బిఫోర్ ద ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీ. ఐటీఏటీ దగ్గర ఆల్రెడీ పెండింగ్ ఉంది. మనం ఏం నేర్చుకున్నాం, ఐటీ దగ్గర కానీ ఐటీఏటీ దగ్గర కానీ ఆర్ ఎనీ కోర్టులో ఏదన్నా పెండింగ్ ఉంటే వాళ్ళు అడ్వాన్స్ రూలింగ్ కింద అప్లికేషన్ పెట్టుకోకూడదు. ఎవరు పెట్టుకోవచ్చు, పిఎస్యూ వాళ్ళు పెట్టుకోవచ్చు, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్. ఇక్కడ ఎక్కడ కూడా క్వశ్చన్లో పిఎస్యూ అన్నారు కాబట్టి వీళ్ళు పెట్టుకోలేరు. సో డిపార్ట్మెంట్ బోర్డు ఏదైతే చెప్పిందో అది కరెక్టే అని చెప్పి చెప్తాం అన్నమాట. ద రిజెక్షన్ ఆఫ్ ద అప్లికేషన్ ఆఫ్ ద ఫారిన్ కంపెనీ బై ద బార్ ఈ జస్టిఫైడ్ ఇన్ లా. బోర్డు చేసింది కరెక్టే, అంతే, అయిపోయింది. ఇది మే 24లో అడిగిన క్వశ్చన్. ఇది చేసే క్వశ్చన్ దేని మీద అంటే అడ్వాన్స్ రూలింగ్ ఎప్పుడు వాయిడ్ అవుతుంది. నువ్వు ఫ్రాడ్ కానీ మిస్రిప్రజెంటేషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ ఇచ్చి బోర్డు వాళ్ళకి ఇచ్చి వాళ్ళు దాని మీద జడ్జ్మెంట్ ఇస్తే ఏదైతే పాస్ చేశారో అది వాయిడ్ హ్యావ్ బీన్ ఇష్యూ. నీ మీద ప్రొవిజన్స్ ఆఫ్ యాక్ట్ షాల్ అప్లై యాజ్ ఇఫ్ సచ్ నో రూలింగ్ హ్యాడ్ నెవర్ బీన్ మేడ్. ఓకే, దాని మీద క్వశ్చన్ నెంబర్ 2 ఈ స్టడీ మెటీరియల్ క్వశ్చన్ ఏం చెప్తున్నాడు, ఎగ్జామిన్ వెన్ కెన్ అండ్ అడ్వాన్స్ రూలింగ్ ప్రొనౌన్స్డ్ బై బోర్డ్ ఫర్ అడ్వాన్స్ రూలింగ్ కెన్ బి డిక్లేర్డ్ వాయిడ్, వాట్ ఈస్ ద కాన్సిక్వెన్స్. ఎప్పుడు వాయిడ్ అవుతుంది అని అడుగుతున్నాడు. నువ్వు అడ్వాన్స్ రూలింగ్ అనేది జడ్జ్మెంట్ అనేది ఎలా అబ్టైన్ చేసావు, బై రిప్రజెంటింగ్ ఫ్రాడ్ ఆర్ మిస్రిప్రజెంటేషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్. ఫ్రాడ్ మిస్రిప్రజెంటేషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ చేసావు కాబట్టి నీ మీద ఏం చేస్తాం ఇప్పుడు, దేర్ ఆఫ్టర్ ఆల్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ద యాక్ట్ విల్ అప్లై యాజ్ ఇఫ్ నో సచ్ అడ్వాన్స్ రూలింగ్ హ్యాస్ బీన్ మేడ్. ఏ కాపీ అనేది ఎవరికి పంపుతారో ఒక కాపీ అనేది జడ్జ్మెంట్ అనేది ఒక కాపీ అప్లికెంట్కి, ఇంకో కాపీ ఏమో ప్రిన్సిపల్ కమిషనర్ సిఐటి వాళ్ళకి పంపుతాం. సో ఇక్కడ మనం ఏం నేర్చుకున్నాం, వాయిడ్ అబినిషియో. ఎప్పుడు అడ్వాన్స్ రూలింగ్ ఇచ్చిన జడ్జిమెంటు వాయిడ్ అంటారు అంటే నువ్వు ఫ్యాక్ట్స్ కానీ మిస్రిప్రజెంటేషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ ప్రొడ్యూస్ చేస్తే దాని మీద ఇచ్చిన జడ్జ్మెంట్ వాయిడ్ అబినిషియో. ఓకే, దట్స్ ఇట్. నెక్స్ట్ ఇది చూడు, పవర్స్ ఆఫ్ ద బోర్డుకుండే పవర్స్ ఏంటి, డిస్కవరీ అండ్ ఇన్స్పెక్షన్. బోర్డుకుండే పవర్స్ ఏంటంటే ఫస్ట్ ఇట్ హ్యాస్ ఆల్ ద పవర్స్ ఆఫ్ సివిల్ కోర్టుకు ఉండే పవర్స్ అన్నీ వీటికి ఉన్నాయి. ఏం చేయొచ్చు, డిస్కవరీ అండ్ ఇన్స్పెక్షన్, ఎన్ఫోర్సింగ్ అటెండెన్స్ అండ్ ఎగ్జామినేషన్ ఆన్ ఓత్. బాబు బుక్స్ ఎక్కడున్నా డిస్కవర్ చేయొచ్చు, వాటిని ఇన్స్పెక్ట్ చేయొచ్చు,
నిన్ని కోర్టుకు రమ్మనొచ్చు. అక్కడ భగవద్గీత మీద చేతులు పెట్టి ప్రమాణం చేసి చెప్పు అనే అధికారం ఉంది. కంపల్లింగ్ ప్రొడక్షన్ ఆఫ్ బుక్స్ ఆర్ డాక్యుమెంట్స్, ఇష్యూయింగ్ కమిషన్స్ ఆర్ సమన్స్. ఓకే, ఇప్పుడు దాని మీద క్వశ్చన్ చూడు. క్వశ్చన్ నెంబర్ 3 స్టడీ మెటీరియల్ క్వశ్చన్ ఇది. ద బోర్డ్ ఫర్ అడ్వాన్స్ రూలింగ్ హ్యాస్ ద పవర్స్ ఫర్ కంపెలింగ్ ప్రొడక్షన్ ఆఫ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఎగ్జామిన్ ద కరెక్ట్నెస్ ఆర్ అదర్వైజ్ ఆఫ్ ద స్టేట్మెంట్. ఏం చెప్తున్నా వాడుకుంటే స్టేట్మెంట్ కరెక్టే. ఏంటి వాడుకుంటే రైట్ డిస్కవరీ అండ్ ఇన్స్పెక్షన్ ఎన్ఫోర్సింగ్ అటెండెన్స్ ఆఫ్ ఎనీ పర్సన్ ఎగ్జామినింగ్ and examining him on oath, compelling the production of books of accounts and other documents, issuing commissions. Therefore the board of advance ruling has the powers of compelling production of books of accounts. Okay, question ఏమడి మన కంపెల్లింగ్ ప్రొడక్షన్ ఆఫ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్. ఓహో, బుక్స్ని ప్రొడ్యూస్ చేయమనే రైట్ వీటికి ఉందా అంటే ఉంది. దట్స్ ఇట్. మనకిప్పుడు అతుల్ సార్ మెటీరియల్ క్వశ్చన్స్ అన్నీ అయిపోయాయి. ఇప్పుడు పాస్ట్ ఇయర్ మే 25లో ఒక క్వశ్చన్ అడిగాడు అడ్వాన్స్ రూలింగ్ మీద. అది కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంది, చూద్దాం. క్వశ్చన్ ఏంటంటే చూడు, ఇది ఎక్కడ అడిగాడంటే క్వశ్చన్ నెంబర్ 6B. ఇది క్వశ్చన్ ఏంటి క్వశ్చన్ అంటే 4 మార్క్స్కి అడిగాడు. ఇక్కడ చూద్దాం. నీకు కథ అంతా నేను సింపుల్గా చెప్తాను చూడు. ఇక్కడ ఒక కంపెనీ ఉందండి, ఇండియా కంపెనీ. అది ఎవరో రెసిడెంట్, పీక్యూఆర్ అనేది నాన్ రెసిడెంట్. ఇండియా వాళ్ళు ఏం చేశారంటే టెక్నికల్ నోహా ప్రొవైడ్ చేశారు. ఈ ట్రాన్సాక్షన్ మీద ఈ ఏబీసీ వాళ్ళు బోర్డుకి అప్లై చేసుకుంటున్నారు, అప్లికేషన్ పెట్టుకున్నారు. ఈ ట్రాన్సాక్షన్ యొక్క వర్త్ ఎంత అంటే 500 crores. దాని మీద ట్యాక్స్ ఎక్స్పెక్టెడ్ ట్యాక్స్ లైబిలిటీ ఎంత అంటే వుడ్ బి 150 crores. ఓకే, 1 second, ఐ హ్యాడ్ స్మాల్ డౌట్. ఇప్పుడు రెసిడెంట్ అని కూడా అప్లికేషన్ పెట్టుకోవాలనుకుంటే దాని ట్రాన్సాక్షన్ వాల్యూ 100 crore అబవ్ ఉండాలని నేర్చుకున్నాం కదా. ఇప్పుడు నాకు డౌట్ వచ్చింది, డౌట్ చెప్తాను చూడండి. ఇక్కడ నువ్వు ట్రాన్సాక్షన్ వాల్యూ అనేది 100 crores దాటాలా, లేదంటే ట్యాక్స్ లైబిలిటీ 100 crores దాటాలా? అంటే ట్రాన్సాక్షన్ వాల్యూ 100 crores దాటాలి, ట్యాక్స్ లైబిలిటీ దాటాల్సిన అవసరం లేదు. కన్ఫ్యూజ్ అవ్వకు. ఓకే, సరే. అయితే ఇప్పుడు మన ఏబీసీ అని కూడా అప్లికేషన్ పెట్టుకున్నాడు. క్వశ్చన్ అది. అయితే వీడేమంటాడంటే ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఇంకోటి ఏం చెప్తాడంటే వాడు, ఎంఎన్సీ అని ఒక కంపెనీ ఉంది, XYZ అనేది ఒక కంపెనీ ఉంది. XYZ అనే వాళ్ళు ఎవరట, పీక్యూఆర్ వాళ్ళ సిస్టర్ కంపెనీయే XYZ లిమిటెడ్. అంటే ఇది కూడా ఏమవుతుంది, దిస్ XYZ ఈజ్ ఆల్సో నాన్ రెసిడెంట్ కంపెనీ. ఎంఎన్సీ అనేది రెసిడెంట్ కంపెనీ. ఓకే, రైట్. సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే మనం కేసు ఏమైనా వేసామంటే ఈ వేరే ట్రాన్సాక్షన్ ఒక XYZ లిమిటెడ్ ఎంఎన్సీకి జరుగుతున్న ట్రాన్సాక్షన్లో మీరు ఇలా చేశారు కదా, నాకు కూడా సిమిలర్గా చేస్తారా అని చెప్పి సంథింగ్ ఏదో మనోడు కేసు వేసాడు. ఇప్పుడు పాయింట్ ఏంటంటే సింపుల్గా ఏబీసీ లిమిటెడ్ అని అప్లికేషన్ పెట్టుకునే రైట్ ఉందా లేదా, అది పాయింట్. చూడు క్వశ్చన్ చదువుతాను ఇప్పుడు. కెన్ ఏబీసీ మేక్ an application for advance ruling with the board for advance ruling as per the act, also examine whether the board can ask for production of books of accounts when ruling on similar issue has already been given, examine the context of the provisions of the income tax act. ఆల్రెడీ సిమిలర్ ఇష్యూకి నీకు ఆల్రెడీ జడ్జ్మెంట్ ఇచ్చేశారు, మళ్ళీ నువ్వు అప్లికేషన్ పెట్టుకునే రైట్ ఉందా, ఒకవేళ పెట్టుకుంటే నీ బుక్స్ని కూడా ప్రొవైడ్ చేసామనే రైటు బోర్డుకు ఉందా, అది క్వశ్చన్. ఓకే, అయితే మనం ఏం చెప్తాం, రైట్ ఉంది. ఎందుకంటే 100 crores దాటితే ఏ రెసిడెంట్ అయినా సరే ట్రాన్సాక్షన్ వాల్యూ 100 crores దాటితే హీ హ్యాస్ ద రైట్ టు మేక్ అన్ అప్లికేషన్. ఇంకోటి బుక్స్ ప్రొవైడ్ చేయమంటాం, ఎస్ బోర్డ్ హ్యాస్ ద పవర్ టు సమ్మన్ ద బుక్స్ ప్రొవైడ్ చేయమని, కంపెల్లింగ్ టు ప్రొడ్యూస్ బుక్స్. ఏం చేయమనొచ్చు, బాబు డిస్కవర్ చేయొచ్చు, ఇన్స్పెక్ట్ చేయొచ్చు, నువ్వు భగవద్గీత మీద ఓత్ వేయమని రైట్ ఉంది. ఓకే, 1 second, నాకు కాల్ వస్తుంది. ఓకే, చూడు ఇప్పుడు ఆన్సర్. ఒక రెసిడెంటు అడ్వాన్స్ రూలింగ్లో ట్రాన్సాక్షన్ వాల్యూ 100 crores దాటితే వాడు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అందుకనే ఏబీసీ లిమిటెడ్ అనేవాడు ట్రాన్సాక్షన్ 100 crores దాటింది కాబట్టి కెన్ మేక్ అన్ అప్లికేషన్ టు బోర్డ్ ఫర్ అడ్వాన్స్ రూలింగ్. ఓకే, ఇప్పుడు ఇంకోటి ఏం చెప్తున్నాడు, బోర్డుకు ఉండే రైట్స్ ఏంటి, బోర్డుకు ఉండే రైట్స్ సివిల్ కోర్టుకు ఉండే రైట్స్ అన్నీ ఉంటాయి. వాడు డిస్కవరీ అండ్ ఇన్స్పెక్షన్ ఆఫ్ బుక్స్ చేయొచ్చు, ఎన్ఫోర్సింగ్ ద అటెండెన్స్ ఆఫ్ ఎనీ పర్సన్, ఎవరినైనా కోర్టుకి రమ్మనే అధికారం ఉంది,
ఇంక్లూడింగ్ ఎనీ ఆఫీసర్ ఆఫ్ ఏ బ్యాంకింగ్ కంపెనీ. ఎనీ పర్సన్ ఎవరినైనా రమ్మనే అధికారం ఉందడి. ఎగ్జామినింగ్ అన్ ఓత్, ఇష్యూయింగ్ సమ్ కమిషన్స్ అండ్ కంపెలింగ్ ద ప్రొడక్షన్ ఆఫ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అండ్ అదర్ డాక్యుమెంట్స్. అకార్డింగ్లీ ద బోర్డ్ కెన్ ఆస్క్ ఫర్ ప్రొడక్షన్ ఆఫ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ బిఫోర్ పాసింగ్ ద అడ్వాన్సింగ్ రూలింగ్ ఫర్ ఏబీసీ లిమిటెడ్. అంతే క్వశ్చన్. సింపుల్ కదా, అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ ఏదో ఉందిరా, 1 సెకండ్. నెక్స్ట్ క్వశ్చన్ మనకు వచ్చేసి, ఇది ఎప్పుడుది పేపర్ అంటే సెప్టెంబర్ 25 ఇయర్లో, సెప్టెంబర్ 25లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ అడిగాడు. సింపులే. ఏంటంటే ఒక నాన్ రెసిడెంట్ అని, రియో అని కూడా ఎవడు నాన్ రెసిడెంట్. ఇప్పుడు క్వశ్చన్ చూడు, డైరెక్ట్ క్వశ్చన్ చూద్దాం. కెన్ రియో ఇన్కార్పొరేషన్ విత్డ్రా సచ్ అప్లికేషన్ మేడ్ టు ద బోర్డ్ ఫర్ అడ్వాన్స్ రూలింగ్. ఒక నాన్ రెసిడెంట్ అనేవాడు ఏదో బోర్డుకి అప్లికేషన్ పెట్టుకున్నాడు. ఇప్పుడు ఆడికి విత్డ్రా చేసుకునే రైట్ ఉందా? ఎస్, ఈ కెన్ విత్డ్రా విత్ ఇన్ 30 డేస్లో విత్డ్రా చేసుకునే రైట్ ఉంది. అది ఆన్సరు. ఏది ఆన్సరు? రియో కెన్ విత్డ్రా విత్ ఇన్ 30 డేస్ ఆఫ్ అప్లికేషన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే అందులోనే వాట్ ఈస్ ద టైమ్ లిమిట్ విత్ ఇన్ విచ్ ద బోర్డ్ ఫర్ అడ్వాన్స్ రూలింగ్ ఈజ్ రిక్వైర్డ్ టు ప్రొనౌన్స్ ఇట్స్ అడ్వాన్స్ రూలింగ్. అంటే ఫైనల్ జడ్జ్మెంట్ ఎప్పుడు లోపలే ఇవ్వాలి. విత్ ఇన్ 6 monthsలో బోర్డు అనేది జడ్జ్మెంట్ పాస్ చేయాలి. అంతే కదా ఆన్సరు. Within 6 monthsలో within 6 months of the receipt of the application by the board, it has to give the final judgment. With this we are done with advanced rulings. సో ఇది నేర్చుకుంటూ మనకు 4 marks సెక్యూర్ అయిపోయినట్టే. ఓకే, థ్యాంక్ యూ.